హలో మామ, ఈరోజు మహాశివరాత్రి అని చెప్పి మమ్మల్ని అయితే పొద్దున్నే లెగ్గొట్టేశారు. నేనే ముందు లేచానంటే నాకన్నా ముందు లేచింది మా బుడ్డి. సర్లే బుడ్డి ఎలగలేసింది కదా అని గడిచేపు అంతా ఆడుకున్నాను. తర్వాత అయితే మేము శివాలయంకి అయితే బయలుదేరిపోయాము. శివాలయం దగ్గర ఇక్కడ వాగు ఉంది, వాగులో స్నానం చేద్దామని బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నాం. అసలే పొద్దున్నే నీళ్ళు చల్లగా ఉంటాయి భయపడి దిగుతుంటే, లోపలికి వెళ్తుంటే మా బామ్మది నాపై నీళ్ళు చల్లుతున్నాడు. సర్లే ఎలాగో జల్లాడు కదని గబగబా 2 ముట్టబడకలు వేసాను. చల్లంతా ఒకసారి వదిలిపోయింది. ఈ లోపల మా మామ కూడా పరిగెట్టుకుంటూ గబగబా వచ్చేసి సరేస్తుందని భయంతో గబగబా ముట్టుబడకలు వేసాడు. అలా విధంగా అయితే స్నానం కంప్లీట్ చేస్తాం. మాతో పాటు మన కేడిపేట స్టార్ మన సాయిమామ కూడా వచ్చాడు స్నానం చేయడానికి. మన కేడిపేట శివాలయం భక్తుల కోసం అంగరంగ వైభవంగా రెడీ చేశారు. ఇప్పుడైతే మేము లోపల శివాలయం దర్శనం చేసుకుని బయటకు వస్తాం. లోపలైతే వీడియో తీయలేదు. మేము బయటకు వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి దండం పెట్టుకుని నీళ్ళైతే పోసాము. ఇప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత గబగబా పనులంటే రెడీ చేస్తున్నారు మా వాళ్ళు. చూడండి, ఒకరైతే గారెలు, ఒకరైతే బూరెలు వేస్తున్నారు. త్వరగా దండం పెట్టుకొని తినేద్దామని. ఓ పక్క పులిహోర కూడా రెడీ చేసాము. చూడండి, మేకింగ్ అయితే సూపర్గా ఉంది చూడడానికి. రెడీ చేసిన ఐటమ్స్ అన్నీ అరిటాకులో దేవుడి మూల అయితే వడ్డించి మేమైతే కూర్చున్నాం ఇక్కడ. మా బుడ్డి చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. మేమైతే దేవుడికి అయితే పొగ కూడా వేస్తున్నాం. మేము అందరం దండం పెట్టుకుంటే మా బుడ్డి చూడండి పొగ కూడా వేస్తుంది. ఫైనల్గా పూజ కంప్లీట్ అయిన తర్వాత మా బుడ్డికి అయితే ఆరతి ఇచ్చేసి మేము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను తినడానికి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో కూడా కొట్టండి.